నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిసిరి కవిత అగ్రి ఫార్మ్స్ వ్యాపార వెళ్ళామండి. అక్కడ సంక్రాంతి రోజు కలగూర వేసిన తర్వాతకి గుమ్మడికాయ పాయసం కూడా చేద్దాం. గుమ్మడికాయ పాయసం అంటారు స్వీట్ దాంతో. ఇలా గుమ్మడికాయ కొట్టి తర్వాతకి ఏం చేసాం మొత్తం వీడియో మొత్తం చూడండి. గుమ్మడికాయతో ఇలా చాలామందికి తెలియదు, మేము తెలంగాణ వైపు అయితే చేస్తాము, ఇక్కడ వాళ్ళకి తెలియదంట, మేము చేసాము. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గుమ్మడికాయని ఎప్పుడైనా కత్తిపెడితో కానీ ఇట్లా చాకుతో కానీ కొయ్యకూడదు అంటండి. ఇలా కొట్టి పగలగొట్టి తీసుకొని గుమ్మడికాయని అలా కొయ్యడం కరెక్ట్ అంటే. ఇలా పగలగొట్టిన తర్వాత మనం పీసెస్గా కట్ చేయాలి. దీన్ని పొట్టు తీయాల్సిన అవసరం లేదు, కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. చాకు తెగతుంది. సగం సగం అది కరెక్ట్ సైజ్ వచ్చింది. సరే నీ మొక్కం చూపించు. గుమ్మడికాయ కోయడం కూడా చేత కట్టలేదు నీకు సార్. విజయ్ సార్, గుమ్మడికాయ కూడా చేత కట్టలేదు. సూర్యబాబుకి చూసుకోండి. అయిపోయి అన్ని పనులు అంత ఈజీ కోసేస్తుంది చూడండి. మీ ఆవిడ చూపిస్తా ఉండు. ఇంటికాడ పనులు చెప్పకిట్ట తయారైపోయింది సూర్యబాబు అని. మొత్తం లేదా వాటిని చిన్న ముక్కలు కట్ చేయి ఫస్ట్. అడ్డలు ఎక్కడ ఉంటాయి మరి చిన్న కొద్దు, కొంచెం పెద్ద కట్ చేయాలి. వద్దు పొట్టు వద్దు, లోపలిది తీయాలి. లోపలిది తీసి చెక్కొద్దు, మామూలుగా చేత్తో అంటే వచ్చేసింది అది. అన్ని ముక్కలు అది ఫస్ట్ గుమ్మడికాయ సైజు ఈ పీసెస్ నేను చేసేది జస్ట్ గిన్నెలో ముక్కల్లా అన్నమాట. ఒక కిరటి నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి వేసి కరిగిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాము. బెల్లం తినే తగ్గట్టుగా స్వీట్ అంతే కదా. కొంచెం కారం తిరగడం కారపొడి కూడా వేసుకొని ఏంటంటే అలా వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా తాలింపు వేసేసుకొని ఇలా పీసెస్ అన్ని దీంట్లో వేసేసుకుంటున్నాము. కొంచెం సాల్ట్ వేయాలి. స్వీట్ వేస్తున్నాం కదా అని సాల్ట్ కారం వేయకుండా ఉండకూడదు. ఇవన్నీ వేస్తేనే గుమ్మడికాయ పాయసాన్ని చాలా బాగుంటుంది. ముక్క చెదరకూడదు, అలా అని చెప్పేసి గట్టిగా కూడా ఉండకూడదండి. మనం మగ్గించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇలా స్టవ్ మీద కంటే కూడా కర్రల పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది. సగం చేసిన తర్వాత మాకు ఐడియా వచ్చి అప్పుడు కర్రల పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇప్పుడు అంతా స్టవ్ మీద జరుగుతుంది. మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని కొంచెం కరిగించుకొని, ఎందుకంటే ఇసుక ఏదైనా ఉంటుందని చెప్పేసి ఇలా వడకట్టుకుంటున్నాము. ఇసుక లేని బెల్లం అయితే డైరెక్ట్గా ముక్కలు మగ్గిన తర్వాతకి బెల్లం వేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బెల్లం కరెక్ట్గా రావట్లేదు కదండి, ఇలా కరిగించుకొని వేసుకోవడం బెటర్ అనిపించింది మాకు. ఇసుక అయితే ఏం రాలేదు, ఒకసారి టెస్టింగ్ కోసం అలా కరిగించేసుకున్నాము. నీరు వచ్చేసింది. అలా బెల్లం వాటర్ అలా వేసిన తర్వాతకి మధ్య మధ్యలో ఎక్కువ స్పూన్తో తిప్పితే చిదిరిపోయింది ముక్క. అలా కాకుండా స్లోగా వేసుకున్నాము. కొంచెం ఒక చిటికెడంత కారం, ఒక పావు స్పూన్ వేసి ఉంటాము. వేసేయటం చాలు. అసలు తెలియదండి కారం వేసామని కూడా. స్వీట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సీజన్లో గుమ్మడికాయలు బాగా దొరుకుతుంటాయి కాబట్టి చేసుకుంటూ బాగుంటుంది. మనం ఎలాగ చేపల పులుసుని ఎలా తిప్పుకుంటామో సేమ్ కూడా ఎక్కువ మరీ గిరటి పెట్టి తిప్పితే బెల్లం పాకం అంతా ఇట్లా జస్ట్ ముక్కలు పట్టే వరకు మనం మగ్గించుకోవాలండి.
మేము ఈ స్టేజ్లో మాకు ఆలోచన వచ్చి అప్పుడు కర్రలపై దగ్గర పెట్టామన్నమాట టిఫిన్ మీద అలాగా. ఎక్కువసేపు ఉంటే అది ఇంకొకటి అయిపోద్ది. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బెల్లం పాకాల దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని తీసేయటమే.